హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అవును, మీ అన్న ఎందుకు రమ్మన్నాడు అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ బాలాని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా, నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చుకుని ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ 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 బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా, మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్. మీరుండండి. భయపడ్డావు కదూ? లేదు కానీ రా. ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో. సరే అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నయ్య! అన్నయ్య! ఏంటిది? వదినా! వదినా! అన్నయ్య! త్వరగా రండి! ఏంటిదన్నయ్య? ఎందుకు ఇలా చేశావు? చెప్పండి, ఏమైంది? అన్నయ్య! అన్నయ్య! ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు వదినా. అక్క ఇక్కడ. అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి. ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేసామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా. మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లే అవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేననుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుండాల్సింది మంజు. అర్థం లేకుండా మాట్లాడుకో.
ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనాన్న, అమ్మ నువ్వు మంచు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడి రావచ్చుగా. లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టేయించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పులేదు. అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతోంది? ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు. అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకుల్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి. అంతవరకు మీ ఇద్దరు వెయిట్ చేయలేరా? భయంగా ఉంది అంకుల్. నాకు నా కుటుంబం ముఖ్యం. వాళ్ళని మీరి నేనేమీ చేయలేను. నాకు నమ్మకం లేదు. నాకుందమ్మా. నాకు నమ్మకం ఉంది. కొద్ది రోజులే కదా. అవును, ఎందుకు నువ్వు మ్యారేజ్కి రానంటున్నావు? రే పాపం రా, నువ్వు రావడం లేదని తెలిస్తే రాఘవ్ చాలా ఫీల్ అవుతాడు. రేయ్, పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి రా. రే ఏంట్రా పెద్ద పరిస్థితి? ఇప్పుడు ఏమైంది? మంజు నువ్వేం దిగులు పడకు. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, ఓకేనా? అవును, వీడు రాగానే మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపించేస్తాడు. రే పోరా, రే వెళ్ళి పని చూడరా. సరే, వెళ్ళగానే పెళ్లి కొడుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే. ఎప్పుడు తిరిగి వస్తారు? మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. ఓ, హాఫ్ అన్ అవర్ అవుతుందంట. మీరెందుకు వెయిట్ చేయడం? బయలుదేరండి. సరే మనం వెళ్దాం పద. రే జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్. సేఫ్ జర్నీ. రా. చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే. మేం పెళ్లికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. అన్నయ్య ముఖ్యమని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు. మేమే వీడిని ఓదార్చాం. మనసు బాగోలేదు, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు. వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. పాపం వీళ్ళమ్మ నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అల్లాడిపోయారు. ఖచ్చితంగా వీడు ఇక్కడికే వచ్చి ఉంటాడని తెలుసు. ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు. సరే వదిలేరా, నువ్వు లవ్ చేసి చించాలు, బయలుదేరు. నేను రాను, మీరు వెళ్ళండి. నీకు క్షేమ్ కాలేదరా? నిన్ను మోసం చేసి వచ్చిందే కదరా అది. దానికోసం ఇంకా తనులు తింటావంటరా? ఆడదంటారా అది? ప్రేమ అంటే అర్థం తెలుసురా దానికి? ప్లీజ్ వద్దు వివేక్. సరే వద్దు, బయలుదేరి వెళ్దాం. వీల్లేదురా. దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు, నిన్ను మేము కంపల్ చెయ్యం. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు. ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ ఆ చేద్దాం. తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా. నువ్వు నాకు కావాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే? సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు. తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి. ఓ, ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే. ఓ, ఇంతకు ముందు ఎప్పుడైనా మైకం వచ్చిందా? లేదు డాక్టర్. 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే. మీ మంజు మరణానికి చేరువవుతోంది. ఏ, ఆహా. అయ్యో, సో భయపడేంతగా ఏం లేదమ్మా, సాధారణంగా టెన్షన్లో వచ్చే మైకమే. నేను భయపడలేదు డాక్టర్. ఈయన ఎక్కువగా భయపడ్డారు. నేను చెప్పాను కదా. సరే, ఇక మేము బయలుదేరొచ్చా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పద బలా. వస్తాను డాక్టర్. నేనే ఊరికే టెన్షన్ అయ్యాను. నేను ముందే చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఏంటి? మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం. ఏ, ముఖం పగలు కొడతాను. నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, ముఖ్యమైన పనట. నేను వెళ్ళి తీరాలి మంజు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. అర్థం చేసుకోనంటావేంటి? నో నో నో, నేను కాదు సినిమా మంజు, థియేటర్కి వెళ్ళు. పనుంది. ఇవాళ ఇంకే ప్రోగ్రామ్ వద్దు. సినిమాకి తీసుకెళ్తారా? నువ్వే కదా అన్నావు. చెప్పాను, కానీ అంతకంటే ముఖ్యమైన పనుంది. అర్థం చేసుకో. నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదు. నేను పనుందని చెప్తున్నానుగా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో వదిలేస్తావా? ఇక మీదట నేను నిన్ను వెతుకుంటూ రాను. నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను. మంజుకి ఏమైంది డాక్టర్? ఏం బాలా, కొన్నాళ్ల క్రితం తల వెనుక భాగంలో దెబ్బ తగిలిందా?
అవును డాక్టర్, నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది. కానీ కానీ అది జరిగి 3 నెలలైంది డాక్టర్. అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా? లేదు. ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ, కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు? తనకేమీ కాదు. మీరు అనుకుంటున్నట్టు తనకేమీ కాదు. ఊరికే తొందరపడాలో చెప్పకండి డాక్టర్. నా మంచుకేమీ కాదు. లైట్గా మైకమే కదా. కాదు బాలా. నో, నో, నో. ఇంత చిన్న విషయానికి మరణంకి వెళ్ళడం అంటూ భయపెట్టకండి. లేదు, మీరు తప్పుగా చెప్తున్నారు. తనకి పోయి తను చాలా మంచిది డాక్టర్. ఆర్టీవీఓ విన్ స్మాల్ పర్మిషన్. దీనికి మంచి వాళ్ళెవరు చెడ్డ వాళ్ళెవరు అన్న తేడా తెలియదు బాలా. పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి ఫామ్ అయి ఉంటుంది. కానీ ఎలాంటి సిమ్టమ్స్ బయటికి తెలియవు. వయసు అయినప్పుడు, బీపీ రేస్ అయినప్పుడు, లేక మంచుకు తగిలినట్టు దెబ్బ తగిలినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి, మైకం, కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒకటొకటిగా బయటపడ్డాయి. మంజుకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి. వాటిని తను నిర్లక్ష్యం చేసింది. మనసుని దృఢం చేసుకోవాలా. మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం, కానీ కొన్నాళ్ళు ఆపగలం. అది కూడా మంజు విషయంలో మహా అయితే 6 మాసాలే. తను నాకు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తను ఎలాగైనా కాపాడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. నా వల్ల అవుతుంది. నేను కాపాడతాను డాక్టర్. నేను కాపాడతాను. ఏ ట్రీట్మెంట్కైనా నమ్మకం ముఖ్యం. ప్రయత్నిద్దాం, చివరి వరకు ప్రయత్నిద్దాం. ఓకే? హలో హలో హలో